జీరో మాస్టర్ పేమెంట్ సార్. సంతకాలు లేవు, ఆర్డర్ లేవు, పేమెంట్ అయింది సార్. మాస్టర్ సంతకాలు లేవు, ఆర్డర్ లేవు, పేమెంట్ అయింది సార్. జీరో మాస్టర్ పేమెంట్ నుంచి 500 రూపాయలు పేమెంట్ అయింది సార్. కానీ మనం వాళ్ళకి వర్క్ పేలు అనేది పెట్టలేదు సార్. పెట్టలేదు సార్. 500 రూపీస్ పేమెంట్ అయింది సార్ దానికి. సార్ బానూర్ మన్సూర్, ఈయన గ్రామ పంచాయతీ సిబ్బంది సార్, వర్క్ చేయడం జరిగింది సార్. సంతులాలు సార్, కొంచెం కుష్ఠవాదితో ఇబ్బంది పడుతున్నాడు, పని చేయడానికి ఆటపడుతున్నా తెలపడం జరిగింది సార్. ఫోటో వాళ్ళ వైపు వీళ్ళ వైపు కాదు, మనిషిని చూసి మేము రాస్తున్నాము. నోట్ క్యామ్ లో ఫోటో చూసి ఆయన పనిచేసినట్టుంటే నోట్ క్యామ్ చూపి సార్. శంకర మేడకు 3 జాబ్ కార్డులు ఉన్నాయి సార్. 100 రోజులు పాస్ అయ్యాయి సార్. మరియు వీరు పనిచేయడానికి గ్రామస్తులు కూడా రాతపూర్వకంగా తెలపడం జరిగింది సార్. వీళ్ళ తల్లి కూడా రాతపూర్వకంగా తెలపడం జరిగింది సార్. శంకర్ కు అంజలి, వంశీ వీళ్ళ ముగ్గురు జాబ్ కార్డు సపరేట్ పెట్టుకున్నారు. మూడు చెప్పులేకనా ఈ పాపలు ఉండడానికి ఏముంది ఏం మాట్లాడుతున్నాను సరే రోడ్డుకు వచ్చింది. మొత్తం మీడియా సార్. రాగిని రమేష్ వీళ్ళు పనిచేయాలని రాతపూర్వకంగా తెలిపారు సార్. వాళ్ళు ఇక్కడనే ఉంటారు మేడం, పని చేయడానికి. మనకి వైఫై కూడా ఆయన అప్పురాలు పని చేయలేదు సార్. శంకర్ మాస్టర్ రాసి పేమెంట్ చేశారు సార్. బయోమెట్రిక్ తీసుకొచ్చి మనీ తీసుకున్నారు. ఇద్దరు సగం సగం తీసుకున్నారని రాతపూర్వకంగా తెలపడం జరిగింది సార్. ఏటోళ్ళు వీళ్ళు ముక్తి, తేజవత్ ముక్తి తీసుకొచ్చి మనీ తీసుకున్నారు. ఇద్దరం సగం సగం అమౌంట్ తీసుకున్నారు. బయోమెట్రిక్ నాకు ఆగు మా డబ్బులు ఏ రోజు నాకు 24 ఎనిమిది ట్యాంక్ ఏ రోజు డైలీ కూడా ఎన్ని రోజులు తీసుకున్న సార్. ఇది కావాలని ఏ రోజు ఏ రోజు ఎక్కడ చేసిన అనేది తీసుకుపెడతారు. వద్దకు బాలవత్ కవిత, వైఫ్ చందు వీళ్ళు జాబ్ కార్డు కోసం వెళ్ళినప్పుడు 4000 రూపాయలు అనేది వీళ్ళ దగ్గర తీసుకోవడం జరిగిందంట సార్. రాతపూర్వకంగా తెలపడం జరిగింది సార్. ఈయన ముందే చెప్పారు జాబ్ కార్డు ఇచ్చేది ఇద్దరు భార్యలు ఆధార్ ఒకరి పని తీస్తే ఒకరి ఎప్పుడు అప్డేట్ అయినా స్టూడెంట్ అప్డేట్ అది ఈవెంట్ కూడా గతంలో కవిత కూడా 2 రోజులు తీసుకోవాలి. 2000 సగం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఈ ఒక కుటుంబానికి 3 జాబ్ కార్డులు ఇవ్వడం జరిగింది సార్. బంటి, రామ్సీ, అచ్చి సార్ వీళ్ళ మేడ్స్. ఈ జాబ్ కార్డు అంటే వర్క్ చేయలేదు అంటే విషయం సార్. గోగులం పూజ మరియు రాజు వీళ్ళు పనిచేయలేదు సార్. బంటి మస్టర్ రాసి 11,402 రూపాయలు పేమెంట్ చేశారు.
అలా మాస్టర్ రాసినందుకు నేటికు 2,000 రూపాయలు ఇవ్వడం జరిగిందని బోర్డు రాతపూర్వకంగా తెలిపారు సార్. గూగుల్ బుజ్జారాజు కొత్త దుబ్బతండి. కావాలని చర్చ చేశారు అనుకో, మీ ఆధారం నేను మాట్లాడతాను, మీరు మాట్లాడాల్సిన పని లేదు. మీరు మాట్లాడే దాంట్లో ఏమన్నా మీకు పూర్తి కాలేదంటే మీరు చెప్పండి. అది కారణాలు ఏమన్నా కావచ్చు. ఎలిగేషన్ వచ్చినప్పుడు దాన్ని నిరూపించుకోవాల్సిన బాధ్యత మీది. అంతే. అది వాళ్ళు ఎందుకు చేశారనేది నాకు అది వేరే. ఊళ్ళో మీకు ఏదైనా వస్తుంది. ఒకే బాలాజీ పని చేయలేదు సార్. నేడు మాస్టర్ రాసి 15,772 రూపాయలు పేమెంట్ చేశారు సార్. అందులో సగం 7,880 రూపాయలు నేటు బండికి ఇవ్వడం జరిగిందని రాతపూర్వకంగా తెలపడం జరిగింది సార్. నెక్స్ట్ 48వ అంశం సార్. కూలీల దగ్గర నుంచి పనిచేసిన తర్వాత వారం 100 రూపాయలు శంకర్ మరియు బండి తీసుకోవడం జరుగుతుందని 14 మంది అప్పుదారులు రాతపూర్వకంగా తెలపడం జరిగింది సార్. చూపి శంకర్ వాళ్ళ మదర్ సార్ ఖాళీ పని చేయలేదని రాతపూర్వకంగా తెలపడం జరిగింది సార్. పని చేశారు 16,400 వాళ్ళకి మంట పూర్తి వాళ్ళకి పేమెంట్ చేసింది కదా సార్. వాళ్ళ పేర్లు వచ్చేసి బాలావత్ బాలు హైదరాబాద్ లో ఉంటారు, మానవట అచ్చమ్మ డోర్నకలు, కోట్య భద్రమ్మ డోర్నకలు ఉంటారు, మారు అఖిల్ హైదరాబాద్ ఉంటారు, 3 ఉదయ్ కుమార్ వీళ్ళ హైదరాబాద్, బాలవత్ బాలరాజు హైదరాబాద్, బాలరాజ్ శైలజ హైదరాబాద్, అజ్మీరా జ్యోతి హైదరాబాద్. ఇక్కడ ఉన్నప్పుడే పని వస్తారు. బయట మీటర్ 12 మంది అప్పుదారు సార్. 272 రోజులు పని చేసినట్టు కలగదు సార్. మీరు కూడా పని చేయరు సార్. పోస్ట్ ఆఫీస్ జాబ్ లో బాలాజీ జితేంద్ర సింగ్ అనేది పోస్ట్ ఆఫీస్ జాబ్. మంగా డెడ్ అప్పుదారులు చంద్రు మేటు బండికి ప్రతి వారం బండికి డబ్బులు ఇస్తేనే పని పెడతామని 700 రూపాయలు తీసుకోవడం జరిగింది సార్. ఈ గ్రామ సభలో చెప్పడం జరిగింది. బాబులాల్ పేరు మార్చి అవన్నీ నాన్ సెన్స్ మాట్లాడుతారు. ఒకవేళ వాళ్ళు 100 ఎలిగేషన్ ఇచ్చారు, 100లో 100కే కూడా ప్రూవ్ చేసుకున్నావు మాట్లాడు. 100లో 10 ప్రూవ్ అయినా కూడా 10 కాదు 1-2 ప్రూవ్ అయినా ఇది దీని గురించి అనవసరం మాట్లాడదు. మీరేమన్నా వేరే మాట్లాడుతున్న రాజకీయ అది బయట ఆ క్రమం లేదు. ఆ క్రమం ఎక్కడ 54 అంశం సార్. పంచాయతీ